హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇక్కడ నేను 41 ఇంచుల చెస్ట్ లూజ్ గల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ 15.5 ఇంచులు అయితే 16.5 ఇంచుల పొడవు తీసుకున్నాను. అదేవిధంగా నడుము లూజు 34 ఇంచులు అయితే బై 4 చేసుకుంటే 8.5 అవుతుంది. 8.5కి +1 ఒకటి యాడ్ చేసుకొని 9.5 మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా చెస్ట్ లూజ్ 41 ఇంచులు అయితే 10.5కి మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను. అదేవిధంగా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టి లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నేను 6 ఇంచుల షోల్డర్ తీసుకున్నాను. 6 ఇంచులకి 2.5 ఇంచులు నెక్ కోసము, 3.5 ఇంచులు షోల్డర్ కోసము మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా నెక్ 10 ఇంచెస్. ఇప్పుడు షోల్డర్ నుంచి నెక్ వరకు ఒక క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ జారిపోకుండా ఉండడానికి. ఇప్పుడు షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నప్పుడు ఆర్మ్ రౌండ్ లెంత్ మాత్రం 6.5 ఇంచులు కంపల్సరీగా తీసుకోవాలి. అదేవిధంగా మనం మార్కెట్లో దొరికే ఆర్మ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది ఎంత ఉందని మనం తీసుకున్న సైజ్ బ్లౌజ్కి మెజర్మెంట్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ సైజ్కి 9 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉంది. 9 ఇంచులు అంటే 18 ఇంచుల ఆర్మ్ రౌండ్ అనేది ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ మార్క్ పెట్టుకోవాలి నడుము సైడు. అలా క్రాస్ మార్క్ పెట్టుకోవడం వల్ల బ్యాక్ సైడ్ చూడడానికి రౌండ్ తిరిగినట్టు ఉండకుండా స్ట్రైట్గా కనిపిస్తుంది. అదే ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.